ప్రతి సంవత్సరం నువ్వే గెలుస్తావటగా. ఎవరు గెలిచారో? మన బాలే గెలుచుంటుంది. వెళ్ళండి. బంగారు తల్లి. ఇష్టపడినప్పుడు నన్ను అంతగా తను ఇష్టపడలేదు. అలాంటి మనిషికి ఐ లవ్ యూ చెప్పడం ఎలా? కొంచెం ఆలోచించి అడిగేయాలి. ఎక్కడికి రా మామ్స్? బాల ఒంటరిగా కలవమని కౌరు పెట్టిందిరా, కలవడానికి వెళ్తున్నాను. అమ్మో ఓటాడో ఓడదేవుడో, బాల పైకి మంచిగానే కనబడ్డా లోపల పెద్ద గోస్ట్ నాయన. నిన్న హుండి తనకే వదిలేసినందుకు ఫ్లాట్ అయిపోయి ఉంటుంది. ఐ లవ్ యూ చెబుతుంది. ఒసే పిలిపించి తీరు మాట్లాడకపోతే వెళ్ళిపోతాడేమో. ఏవండి? పోయే కాలం రాను, ఎప్పుడు ఎలా పిలుస్తావో తెలీదు. అదేం పిలుపే? ఏంటండి? ఒసే కొంచెం టైం పాస్ చేసి చెప్తే మంచిది. అసలు మీకు ఏ రంగు అంటే ఇష్టం అండి? ఇప్పుడవన్నీ ఇంతకే టెంకే. అమ్మో, కరెక్ట్ గా డీల్ చేయకపోతే అప్సెట్ అవుద్దేమో. నలుపు కానీ శుభసూచకం కాదు, తెలుపు. నాకు అదే ఇష్టం. నలుపు చెప్పలేకపోయాను. ఏ మాట కామాటే మీరు సిగరెట్ తాగితే బాగుంటారు, కానీ మానేస్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మనం ఏదో చెప్పాలి, లేకపోతే బాగుండి చావదు. ఏ మీరు జుట్టు ముడి వేస్తే బాగుంటారు, ఆ మాటకొస్తే అసలు జుట్టే లేకపోతే ముడి వదిలేస్తే ఇంకా బాగుంటాను. పెద్ద జిడ్డులా ఉన్నాడు, ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు. టిఫిన్ చేశారా? లేదు. పెడతారా? ఈ మాట చెప్పడానికి నేను పిలిపించిందే. అబ్బే కాదు. మరి దేనికి? ఎందుకు పిలిపించానో చెప్పుకోండి. అమ్మ నా జడ్జనకో, నాతో చెప్పించేద్దామనే. నాకు ఈ క్విజ్ ప్రోగ్రామ్ అంటే ఇష్టం ఉండదు. అసలేదో చెప్పాలి గౌరవం పేరు, అదేదో త్వరగా చెప్పండి ప్లీజ్ ప్లీజ్. ఏవండి, నాకు అసలు విషయం చెప్పకుండా మాటలు దాటేసోళ్ళంటే నాకు చిరాకే. అసలు ఏంటో చెప్పండి. చెప్పిన తర్వాత మీకు ఇష్టం లేకపోతే? ఇంతకు ముందు ఎలాగ ఉన్నానో అలాగే ఉంటాను. త్వరగా చెప్పండి, అవతల నాకు పనులు ఉన్నాయి. సిగరెట్ తాగకపోతే మీరు బాగుంటారని నేను అన్న తర్వాత కూడా ఇంకా తాగుతున్నాడంటే వీడిని ఎలా అర్థం చేసుకోవాలి? వేడి మీద ఉంది, ఇప్పుడే చెప్పించాలి. అబ్బా ఏంటండి విసిగిస్తారు, చెప్పండి. ఈ దిక్కుమాలినోడికి కోపం ఎక్కువైనట్లుంది. ఈసారికి చెప్పకుండా దాటేస్తేనే బెటర్. ఏవండి, మీరే అన్నారుగా ఎప్పుడు గిల్లి కజ్జలైనా సరదాగా కలిసిమెలిసి ఉండొచ్చు కదా అని. మనిద్దరు కొట్టుకోవడాలు మాని ఫ్రెండ్స్ లా ఉందామా? మంచి కరోడలా ఉంది. చెప్పడానిక బొంగులో దిగి ఎంత బిల్డప్. ఎందుకుంటే కూడదండి, నేను కూడా అదే అనుకుంటున్నాను. మంచి ఫ్రెండ్స్ లా ఉంది. బతికిపోయాను. నేను
ప్రేమించానని చెప్పకపోవడం చాలా మంచిదైంది. వస్తానండి, ఇంట్లో కొంచెం పనులు ఉన్నాయి. నేనేం అనుకుంటున్నానో అతను అదే అనుకుంటున్నాడు. చెప్పేసిందా? లేదురా, ఈ రోజు నుంచి మంచి ఫ్రెండ్స్ లో ఉందామని చెప్పి వెళ్ళింది. లవర్స్ అయిదామనుకుని వచ్చి ఫ్రెండ్స్ అయిపోయారనమాట. ఈ ఆడాలంతా ఇంతే మామ్స్. ఫస్ట్ స్టాండ్ బైగా ఒక ఫ్రెండ్ గా పెట్టుకుంటారు. మనకంటే బెటర్ పడుతుంది కానీ వాడేమో లవర్ అయిపోతాడు, మనమేమో బ్రదర్స్ అయిపోతాం. ఈ అవతారం ఏంట్రా? ఆ ముగ్గురు డబ్బులకు ఎందుకు పెళ్లి కాలేదో తెలుసుకునేసరికి నా అవతారం ఇలా అయిపోయింది మామ్స్. మామ్స్ ఇంకో అంబర్ ఫిట్టింగ్. ఆ ముగ్గురు అన్నదమ్ములకు పెళ్లి జరగాలంటే ముందు బాలకు పెళ్లి జరగాలంట. నువ్వు విన్నది నిజమేనయ్యా. ఈ ఊళ్ళో చెల్లెళ్ళు పెళ్లి కాకుండా అన్నయ్యలు ఎవ్వరూ పెళ్లిళ్ళు చేసుకోకూడదు. ఎందుకని? బాల చిన్నప్పుడే ఒకసారి పంచాయతీలో బలరామయ్య గారే అలా తీర్పిచ్చారు. ఒక రోజు పంచాయతీకి ఒక విచిత్రమైన సమస్య వచ్చింది. జోగులు అనే ఒక అతనికి చాలా వయసు తేడాతో ఒక చెల్లెలు ఉండేది. జోగులు నాన్న చనిపోతూ మేజరైన జోగులు పేరు మీద ఆస్తినంతా రాసిపోయాడు. జోగులు పెళ్లి చేసుకున్నాక తన చెల్లెలు వయసుకి దగ్గరగా ఒక కొడుకు పుట్టాడు. జోగులు భార్య గయ్యాలి. పండగొచ్చినా పబ్బం వచ్చినా ముందు వాళ్ళ అబ్బాయికి పెట్టి చివరాఖరిని ఏమైనా మిగిలితే జోగులు చెల్లెలికి పెట్టేది. ఈ జోగులు భార్య ఈ అమ్మాయి పుష్పవతి అయినా చాప మీద కూర్చోబెట్టి కనీసం చేయవలసిన సాంప్రదాయం చేయకుండా ఆరలు పెడుతుంటే పక్కిట్లో ఉండి చూడలేక ఈ పిల్ల వద్దంటున్నా మీతో చెప్పుకోవటానికి రావాల్సి వచ్చింది బాబు గారు. ఈ ఊళ్ళో ఈ రోజు నుంచి ఇంట్లో ఉన్న ఆడపిల్లకి పెళ్లి చేయకుండా ఏ అన్నదమ్ములు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. దీన్ని కాదని అన్నదమ్ములు ఎవరైనా పెళ్లి చేసుకున్నా, ఏ విధమైన సంబంధం పెట్టుకున్నా వాళ్ళని జీవితాంతం మన గ్రామం నుంచి బహిష్కరించడం జరుగుతుంది. బలరాం నాయుడు గారికి! బలరాం నాయుడు గారికి! బలరాం నాయుడు గారికి! బలరాం నాయుడు గారు, ఇతరులకు చెప్పడం కాదు, మీకు ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి పెళ్లి చేయకుండా మీ ముగ్గురు కొడుకులకు పెళ్లి చేయరా? చెయ్యదు. ఒకరి చేత వేలెత్తి చూపించుకునే పరిస్థితి మా వంశానికి ఎప్పుడూ లేదు, రాదు. ఆ రోజు అలా తండ్రి మాటకు విలువిచ్చి ఈ రోజు వరకు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉన్నారయ్యా ముగ్గురు అన్నదమ్ములు. అందుకే ఈ ఊరి ఆడవాళ్ళందరికీ వాళ్ళంటే గౌరవం, అభిమానమును. ఎప్పటిదాకా నేను చెప్పింది కోడేకంతా, చెప్పాల్సింది పుంజంతుంది. పందానికి వెళ్ళొచ్చి చెప్తా. అయ్యో వద్దులే బాబు. తరతరాలుగా మీరు గెలవడం, మేము ఓడిపోవడం. ఈ మధ్యన సంవత్సరం పొడవునా కొడుకులాగా పెంచుకున్న కోడి పుంచుని ఎందుకు చంపుకోవడం? అసలు హింస నాకు ఇష్టం లేదు. అందుకే నా అంతట నేనే ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను. ఎప్పుడు మీ ఊరాళ్ళను ఓడించి సంకల కొట్టుకోవడం కాదు. దమ్ముంటే మా ఊరు కోడి పుంజుని గెలవండి. ఈ కోళ్ల పందాలు మా ఊరి సాంప్రదాయం. పరాయి ఊరి పుంజులతో పోటీ పట్టడం మాకు అలవాట్లేదు. చెప్పరా? మన వల్ల కానప్పుడు మనం పెట్టుకున్నాయా ఈ ఆనమతిలు? ఏరా ఇంతవరకు వచ్చాక మే ఊరుకున్నా మా ఊరు పుంజు ఊరుకోదురా. దానికి పడగొట్టడం తప్ప పారిపోవడం తెలియదు. శభాష్ కృష్ణనాయుడు, అదే నాకు కావలసింది. మనం గెలిచాం. మీ ఊరంతా ఓడిపోయింది. మన ఊరు కట్టుబాటు ప్రకారం ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలరా? ఏం చేయాలరా? బలరామనాయుడు రా, నా కాలు కింద నుంచి దూరెళ్ళి నీ కోడి పుంజును తెచ్చుకో రా. గెలిచినా ఓడినా అది మా ఊరి
మధ్యనే ఉండాలి. వేరే ఊరు వాళ్ళు మా ఊరిపై గెలవడానికి వీల్లేదు. ఇదిగో నా పుంజు, వదలు నీ పుంజుని. మన మధ్య ఉన్న పగలు పంతాలు మర్చిపోయి మన ఊరు పరువు కాపాడు. నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలి? బలరామయ్య గారు, అచ్చమాంబ గారు ఎప్పుడూ మీతో కలిసిపోవాలనే అనుకున్నారు. అందుకే వారు అన్నదమ్ములు ఇద్దరు వద్దన్నా మీ అమ్మాయి సంబంధం కోసం ప్రయత్నించారు. కానీ మీరే కాదన్నారు. ఇప్పటికే మన మధ్య జరుగుతున్న కొట్లాటల్లో చాలా ప్రాణాలు పోయాయి. అసలు మా పెళ్లితోనే కలిసిపోవాలనుకున్నాం, కుదరలేదు. ఇప్పటికైనా నా తమ్ముడు కొడుకుకి బాలనిచ్చి పెళ్లి చేస్తే రెండు కుటుంబాలు నా మనసులో ఎవరు లేరు నాన్నగారు. మీ అందరికీ నచ్చితే నాకు నచ్చినట్టే. సరే, ఒకసారి మాట ఇచ్చి తప్పారు, మళ్ళీ తప్పరుగా. ఆనాటి పరిస్థితులు వేరు, ఈనాటి పరిస్థితులు వేరు. అచ్చమ్మ, ఊరి ప్రజల శ్రేయస్సు కోసం మీ సంబంధం కలుపుకుంటున్నానని అందరి ముందు మాటిస్తున్నాను. దానికి తిరుగు లేదు. ఏమిటమ్మా ఇది? నీ తెగింపుకి ఏమైనా తెగులు అంటుకుందా? పౌరుషానికి ఏమైనా పసుపు రాయించావా? పాడు లేపాల్సిన చోట పల్లకి లేపుతావా? నీకు బతిపోయిందా? ఆ రోజు దొంగగడవ సృష్టించి ఊర్లో చెల్లెళ్ళకి పెళ్లి కాకుండా ఏ అన్నయ్యకి పెళ్లి కాకూడదని పంచాయతీల బలరామని అడిగి తీర్పు చెప్పేలా చేశావు. నేను ఇష్టపడింది ఏదైనా నాకు దక్కాలి, లేదా అంతే. నా ముచ్చట తీర్చడం కోసం నాన్న బలైపోయాడు. ఆ బాధ నాలో రగులుతూనే ఉంది. అందుకే ఆయన సమాధిని కూడా ఇంట్లోనే కట్టించుకున్నాను. నాన్న పోయిన రోజే ఆ పగ నా కడుపున పడింది. ఇన్నేళ్లు ఆ పగని నా గుండెల మీద బిడ్డలాగా పెంచుకున్నాను. పగ చెవిటిది, ప్రతీకారం తీరే వరకు దానికి ఏవి వినపడదు. మరప్పుడు పెళ్లిళ్ళు కాకుండా ఎందుకు అలా చేశావు? ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు? అప్పుడు ఆ అమ్మాయి పెళ్లిడికి రాలేదు. అప్పటికి ఆ ఎత్తు కరెక్టు, ఇప్పటికి ఈ ఎత్తుగడే కరెక్టు. ఊరందరూ చూస్తుండగానే బాలమెళ్ళలో మనవాడు తాళి కడతాడు. కాళ్ల పారాణి ఆరక ముందే కనపడకుండా పోతాడు. దాంతో మొగుడు చచ్చాడో బ్రతికున్నాడో, బ్రతికుంటే తిరిగి వస్తాడో రాడో, బొట్టు తుడవాలో తాళి బొట్టు తెంపుకోవాలో తెలియక కుంకుమతోనే అమ్మాయి విధవరాలుగా మిగిలిపోతుంది. దాన్ని తిరిగి ఇంటికి తీసుకెళ్లి పెళ్లి చేయలేరు ఆ అన్నదమ్ములు. చెల్లి బతుకు బుగ్గిపాలై తమ పెళ్లి మాట మనసులోకి రానివ్వరు. అసలు వాళ్ళు పెళ్లి చేసుకోరు. అలా అలా ఆ వంశం నిర్వీర్యం అయిపోవాల్సిందే. అయితే వాళ్ళు నరకాల్సిన అవసరం లేదంటావా? పిచ్చోడ, పువ్వుని తెంపితేనే వాడిపోదురా, చెట్టుకున్న వాడిపోద్ది. స్వామి, నాకు కొంచెం పొగరెక్కువ. ఇన్నాళ్ళు విల్ పవర్ ఉంటే చాలు, ఎలాంటి పన్నైనా సాధించొచ్చనే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండేవాడిని. కానీ నేను అనుకున్న పనులన్నీ ఈ మధ్య రివర్స్ అవుతున్నాయి. నేను వచ్చిన పని అవదేమోనని భయమేస్తుంది. కమిషన్ కోసం ఎన్నో ప్రేమ జంటలు కలిపాను. అలా చేయడంలో వాళ్ళ కన్నవాళ్ళనో కావలసిన వాళ్ళనో కష్టపెట్టి ఉండొచ్చు. నాది తప్పే.
దానికి శిక్షగా ఈ 3 జంటల్ని విడదీయొద్దు. ఒకటి కావాలనుకుంటే ఇంకోటి పోగొట్టుకోవాలనే ప్రిన్సిపల్ నమ్ముతాను. దానికోసం ఇన్నాళ్ళు నాకు తోడుగా ఉన్న ఈ సిగరెట్ని ఈ క్షణం నుండి మానేస్తున్నా. ఎలాగైనా మా అక్కల పెళ్ళిళ్ళు జరిగేటి చూడు స్వామి. నువ్వే పని మీద వచ్చావో, ఏ పరిస్థితుల్లో ఇలా మారావో నాకు అర్థమైంది. అంత మంచి అమ్మాయిలు వదినలవుతారంటే నాకు ఆనందంగా ఉంది. ఒకరికొకరు బాధల్ని డివైడ్ చేసుకున్నప్పుడే ఫ్రెండ్షిప్ ప్లస్ అవుతుంది. ఈ విషయాల్లో నేను నీకు హెల్ప్ చేస్తాను.